అండ్ చెప్పడం మర్చిపోయా, నా ఫ్రెండ్, మీకు మీలో చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ బిగ్ బాస్ షోలు ఇవి చూసే అలవాటు ఉంటే, ఇప్పుడు హిందీ బిగ్ బాస్ ఓటీటీ షో ఒకటి వస్తుంది. సో దాంట్లో నా ఫ్రెండ్ హైదరాబాద్ అతనే సాయికేతన్ రావు అని చెప్పి దాంట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్లోకి వెళ్ళాడు అనమాట. అతను నేను కలిసి ఒక స్టేజెస్, నేను ఇప్పుడు 2015, 2016 ఆ టైంలో మేము కలిసి ఒక 2 షార్ట్ ఫిల్మ్లు అలా చేసాము. దాంట్లో నేను హీరో, అతను ఫ్రెండ్, ఇంకో దాంట్లో అతని హీరో, నేను ఫ్రెండ్ అనమాట. సో అలా చేసిన సినిమాలు ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు హిందీలో ఒక సీరియల్ చేసి కొంచెం పేరు వచ్చింది. ఆ తర్వాత నౌ హీఈస్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఇన్ దట్ షో. సో ఎంకరేజ్ చేయండి మనోడు. యాజ్ ఏ పర్సన్ నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్ పర్సన్స్ అనమాట. షోలో ఎలా ఉన్నాడో తెలీదు, నేను ఇట్లాంటి షోస్ ఏం చూడను. కాకపోతే నాకు రీసెంట్గా వాళ్ళ మదర్ వాళ్ళు మెసేజ్ చేశారు, ఇట్లా ప్లీజ్ ఇది అంటే అప్పుడు తెలిసింది ఓకే మనోడు ఇట్లా షోకి వెళ్ళాడు అని చెప్పి. సో ప్లీజ్ ఒకవేళ మీరు ఇట్లాంటి షోలు అవి ఇవి మనం చూస్తుంటే అతన్ని ఎంకరేజ్ చేయండి. మన ఇక్కడ అబ్బాయి కాబట్టి, హైదరాబాద్ అబ్బాయి కాబట్టి. సో అది ఇప్పుడు రేపటికైతే షూట్కి ప్రిపేర్ అవ్వాలి. మొత్తం బ్యాగ్ అట్లా చదువుకోవాలి. వాన ఇట్లా పడుతుంది, రేపు కానీ ఇట్లా వాన పడిందంటే ఇంకా పని అయిపోయినట్టు. రేపు మోస్ట్లీ నాది ఈవినింగే ఉండొచ్చు షూట్. లాస్ట్ టైం లాగానే సేమ్ మళ్ళీ ఊరికి వెళ్ళాలి. చిన్న సినిమా కష్టాలు. ఈరోజు మా సినిమా షూటింగ్ దగ్గర ప్రొడక్షన్ లేదు, అంటే టీ కాఫీ టిఫిన్ ఏదో తీయాలో ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళని రావద్దన్నారంట. సో నాకు ఆల్రెడీ హెడేక్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలిసేసరికి ఇంకా నాకు ఏం చేయాలి, ఫుల్ ఆకలి వస్తుంది. పొద్దున ఏం తినకుండా వచ్చిన ఇంట్లోంచి. ఊరు కదా, ఇంకా ఏది దొరికితే అది తినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ చిన్న బండి లెక్క ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూడా ఏం లేవంట అవైలబుల్. ఇడ్లీ బోండా అన్నీ అయిపోయాయి, ఓన్లీ పూరి ఒకటి ఉంది. చేసేది ఏం లేదు ఇంకా ఆకలి. మళ్ళీ వీళ్ళు లంచ్ ఎప్పుడు పెడతారో తెలియదు. సో అందుకని ఇంకా నిన్ననే చెప్పినట్టున్నా నేను బయట వానాకాలంలో బయట తినొద్దని, కానీ ఇప్పుడు నాకు చాయిస్ లేకుండా చేసేది. భయపడుకుంటూ తిన్నా కానీ బాగానే తీసుకోవాలి. వచ్చేసా. బ్రేక్ఫాస్ట్ అయితే డీసెంట్ దొరికింది అట్లీస్ట్ అక్కడ బయట. అండ్ చిన్న బడ్జెట్ సినిమా కదా, సో ఇవి యాజ్ ఎక్స్పెక్టెడ్. సో అది బట్ హెడేక్ మాత్రం తగ్గదు. ఇక్కడ టీ ఎట్లా ఉంటుంది అంటే ఊర్లలో ఇంత చిన్న కప్పులో మీకు సగం దాకా చక్కెర ఉంటుంది. సో జస్ట్ ఒక సిప్ వేసుకుని అర్థమైపోయింది ఇది మనతోటి కాదని చెప్పి పడుకోవచ్చు. నేను నార్మల్గా ట్యాబ్లెట్స్ వేస్తాను, ఈరోజు ఆ ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకోవాలి. ఈరోజు వ్యానిటీ వేరేదనమాట. లాస్ట్ టైం ఉన్నది వేరేది, ఈరోజు వేరేది, కొంచెం డిఫరెంట్ ఉంది. మేకప్ ఇంకా టైం ఉందంటే నాకు ఇంకా మేబీ ఇంకో 1.5 hour తర్వాత స్టార్ట్ అవుతుంది. సో టైం అవుతుంది. సరే సైడ్ ట్రాక్ చేసే బండి, ఈ బండి తీసుకున్నాను. ఎన్ని రకాలు కనపడతాను. అంతా బాగానే ఉంది, కానీ సడన్గా ఇప్పుడే లైట్ డ్రిజిల్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ మూమెంట్కి వచ్చి వాన పడిందంటే ఇంకా బిస్కెట్. మళ్ళీ ఇంకొక చిన్న సీక్వెన్స్ కోసం రేపు రావాలంటే కష్టం. ఆల్మోస్ట్ అయిపోయింది. చేస్తున్నారు, ఆయన అయిపోయిన తర్వాత నా డైలాగ్ ఉంటుంది. సో మొత్తం ఫినిష్ అయిపోతుంది. కానీ వెనక చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది అసలు. అయిపోయింది షూట్. మబ్బు ఉంది చూడండి పైన ఎట్లా ఉందో, భయం వేస్తుంది. సో వాన పడే లోపల జంప్ అయిపోవాలి ఇక్కడ నుంచి. వీళ్ళకి రేపు కూడా ఉందంట, కానీ రేపు మళ్ళీ వీళ్ళు వస్తారంట. వెళ్ళాలి ఇప్పుడు అయితే. గోబీ మంచూరియా, చికెన్ 65 క్యా అయ్యా. మా ఇంట్లో ఈరోజు స్పెషల్. బయట వాన పడుతుంది కదా, సో ఇది స్పెషల్. अच्छा है टेस्ट. मैगी नूडल्स, वो नूडल्स नहीं है जो नॉर्मल वाइट वाले बाहर बनते हैं. नहीं मिला उसमें. అది ఉంటే ఇంకా బాగుంటుంది.
నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. కాకపోతే నాది ఇప్పుడు ఒక ఆన్లైన్ క్లాస్ ఉంది, అటెండ్ కావాలి. అది కూడా జూమ్ కాల్ కాబట్టి నేను మోస్ట్లీ వీడియో ఆఫ్ చేసుకొని నేను క్లాస్ అటెండ్ చేస్తామని ఫిక్స్ అయిపోయినా. ఆకలి, ఇట్స్ ఆల్రెడీ 9 అవుతున్నాయి. సో చైనీస్ జల్దీ అయిపోతాడు అంటారు, కానీ మా ఇంట్లో చైనీస్ ఇంత లేట్ అయింది. సో అది ఇప్పుడు అయితే నేను వెళ్ళి క్లాస్లో కూర్చోవాలి. కిమ్మి డర్ గయి वो भाग के आके माकू करके बोली. కిమ్మి ఏమో ఫుల్ బిజీ. ఏం చేస్తుంది చూడండి కిమ్మి, ఈమెకి జలుబు మొత్తం తగ్గట్లేదు, జలుబు తగ్గట్లేదు. ఐస్ అట్లా ఉంది, చూపి ఐస్ దిగా, అది రెడ్ తగ్గుతలేదు. ఈమె మొత్తం ఇవన్నీ సర్ది ఇట్లా పడేస్తుంది. కర్లో నా తుమ్ ఏ క్యూ దేఖ్ రही, तुम अच्छा कर लो. వెనక జరు చలో. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ప్లేట్ క్లిక్ చేసింది అనమాట. క్లాస్ ఏంటి అవన్నీ తర్వాత చెప్తాను, కానీ కాకపోతే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. సో కొంచెం ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ తీసుకుంటాను నేను ఖాళీ కూర్చున్నప్పుడు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ జస్ట్ ఇంకొక 2 minutes స్టార్ట్ అవబోతుంది. విష్ మీ ఆల్ ద బెస్ట్.